క్రైస్తలాడ్ అలసిన వారిని ఊరడించు మాటలు ఫిబ్రవరి 14. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. యోహాను 6:35. మనం ఎక్కడ నివసించవలెనో, ఎలాంటి పరిసరములలో ఉండవలెనో దేవునికి తెలియను. ఆయన మన కష్టములను ఎరుగును. కావున జీవాహారమైన తన ఎద్దుకు రమ్మని ఆయన మనల్ని పిలుచుచున్నాడు. ఆకాశం నుండి పడిన మన్నా నిజమైన ఆహారమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నది. మన్నా ఎట్లు తయారు చేయబడినది, అది ఎట్లు వచ్చినది మనకు తెలియదు. అయితే అది పడెను, వారు దానిని భుజించిరి, వారు బలముగా ఉండిరి. జీవాహారమును కలిగి ఉండుట ఎంత మేలు కదా. అయితే ఆయనను భుజించుటకు మొదట నీవు ఆయన కొరకు ఆకలి కలిగి ఉండవలెను. కేవలం బైబిల్ జ్ఞానము లేక అద్భుతములు, సూచనలు మరియు బాహ్య విషయముల కొరకై నీవు ఆకలి కలిగి ఉండట సాధ్యమే, కానీ అది దేవుని కొరకైన ఆకలి కాదు. ప్రభు కొరకైన ఆకలి చాలా స్వల్పముగా ఉండవచ్చును. అలాగైన ఎడల ఆ కారణమును బట్టియే నీవు సాతాను ద్వారా అతి సులభముగా మోసగించబడుచున్నావు. నీకు సాతానును జయించవలెనని కోరిక కలదా? అప్పుడు ఇది ఈ మరుగైన మన్నా నీ కొరకు ప్రభు యొక్క సదుపాయముగా ఉండును. దేవుడు నీలో నూతన కార్యము చేయవలెనని కోరుచున్నాడు. మరియు ఈ ఉద్దేశం నిమిత్తమే నీవు ఎక్కడికి వెళ్ళినను నీకు ఉదయము, మధ్యాహ్నము మరియు రాత్రి క్రొత్త తాజా ఆహారమును ఇచ్చును. నేను మార్పు చెందిన పిమ్మట కెనడాలో ఉన్నప్పుడు నా యొద్ద ఏమాత్రము డబ్బు లేదు. కావున ఒక హోటల్లో దాదాపు 500 మందికి ఆహారం సిద్ధపరచు నిమిత్తం ఒక వంటవాణిగా పనిచేయవలసి వచ్చెను. ప్రతి ఉదయము ప్రతి వంటకములో ఏ పదార్థము ఎంత వేయవలెనో నేను ప్రార్థించవలసి వచ్చెను. ప్రతిదినము ఆహారము క్రొత్త రుచి, క్రొత్త వాసనగా ఉండుటను కనుగొంటిని. ప్రజలు నేను నిపుణత గల అనుభవము గల వంటవాడినని తలంచి నేను చేయు పద్ధతిని కూడా అడిగేవారు. ప్రతి దినము ఆహారమును క్రొత్త వాసన, క్రొత్త రుచిగా ఉండినట్లు చేయుటకు ప్రభు నాకు సహాయపడిన ఎడల అంతకంటే అధికముగా నీ ఆకలిని, దాహమును తీర్చుటకు జీవాహారమును ఆయన నీకు ఇవ్వలేడా? నీవు ఆ జీవాహారమును భుజించుట ద్వారా దేవుని వాక్యం కొరకైన నూతన రుచి, నూతన ప్రేమ, నూతన ఆకలిని కూడా నీవు పొందగలవు. మరుగైన మన్నా ప్రభువును భుజించుచు, అనగా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట, అతి కాంక్షణీయుడైన వానిని కొనియాడి ఆరాధించటలో గడుపుట యొక్క రహస్యమును గురించి మాట్లాడుచున్నది. అనేకులు తమ ఆత్మీయ ఎదుగుదల నిమిత్తం అద్భుతములు, బాహ్య సూచనలు మరియు బైబిల్ జ్ఞానం వైపు చూచుదురు. అయితే వీటిలో ఏ ఒక్కటియూ మనల్ని తృప్తిపరచలేవు మరియు మనకు విజయమునివ్వలేవు. శత్రువు ఎంతో మోసముగా నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఓడిపోయిన జీవితమునకు నడిపించును. నీవెంత బలహీనుడవో, నీవు తప్పుడు విధానములో అపవాదిని ఎదిరించుటకు ఎలాగున ప్రయత్నించుచున్నావో దేవునికి తెలియను. కావున జయించుటకు, నీకు సహాయము చేయుటకు జీవము గల ప్రభువునే భుజించుటకు ఆయన ఈ సదుపాయమును చేసెను. ఏమాత్రము ప్రార్థించకుండా ప్రభు ఎదుట నీవు ఎంత సమయము ఆరాధించి కొనియాడుటలో గడుపుచున్నావు అన్నదే గమనించదగిన ముఖ్యమైన పరీక్ష. దాని అందరి ఆనందమును అనుభవించు నిమిత్తము మొదట ఆయన ఎదుట వేచి ఉండుటకు నేర్చుకునుము. అలాగున గంటల తరబడి గడిపినను నీవు ఏమాత్రం అలసిపోవు మరియు పనులు చేయుటకు లేచి వెళ్ళవలసి వచ్చినప్పుడు విచారపడదువు. మరుగైన మన్నాను భుజించుటకు నేర్చుకుంటివా? విశ్వాసము ద్వారా జీవాహారమైన ఆయనను భుజించి ఆయనను త్రాగగలము.